దళితులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం దళితులకంట ఎవరు అన్యాయం చేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వం. ఓలాంటూరు మన ముందుగా సారా వ్యాపారస్తురాలు లిక్కర్ రాణి మా కవితకి ఏమంటుందంటే, దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అన్యాయం చేస్తుంది. ఈ గుమ్మాయి చక్క ఎంత పోయి అంట నిన్న పట్నంలో కలిసిరట. పట్నంలో కలిసి చెప్పుకొస్తుంది ముచ్చట. ఎవరికి లేని పాపం చేస్తున్నారు దళితులకు. అసలు దళితులు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు ఉంది. మేము సకదానంగా దళిత బంధు చేతులు పెడితే వీళ్ళు మొత్తం ఆగం చేస్తున్నారు అని అంటుంది. అవునా కవితక్క? దళిత బంధు ఎప్పుడు మొదలు పెట్టినావు, ఎప్పుడు ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు, 10 ఏళ్ళల్లో ఊరికి ఎంతమందికి ఇచ్చినావు ఒకసారి లెక్కలు చెప్పే ప్రయత్నం చేయి. ఏమన్నాడు? దళితులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటావు. సరే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందేమో మరి చేస్తే, మరి నువ్వేం న్యాయం చేసినావు కూడా చెప్పాలగా. దళిత బంధు లేని పంచాయతీ పెట్టి ఇటుకో పంచాయతీ పెట్టిపోయినావు. అన్నకి ఇస్తే తమ్ముడు ఇసుకోపాయా, తమ్ముడు ఇస్తే అన్న కొట్టుకోపాయా, అట్లా అందరికి ఇచ్చినావు. ఓ ఈ గల్లీలో ఒకరికి ఇస్తే మిగతా ఉన్న 10 మంది ఏమో పంచాయతీ పెట్టుకోబట్టి ఒకరికి వస్తేనేమో నిల్లు పెట్టింది. నువ్వు దళిత బంధు సంపూర్ణంగా ఏడ ఇచ్చినావు, ఏ ఒక్కరికి ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు? దళితులకు మళ్ళీ అన్యాయం చేస్తుంది. అసలు ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేసిన సన్నాసులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ అని. చిన్న పోరగాని అయినా పాలిక పోరగాని అని చెప్తారు. ఫస్ట్ టైం ఏం చేసిండు, బరివత్తల ముచ్చట చెప్పిండు, బద్మాస్ ముచ్చట చెప్పి ఈ రాష్ట్రానికి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేసిండా? ఈ చెప్పి నోరుకాయ కాస్తుంది. ఏం పనికి వెళ్ళబెడతారో ఉత్తమ బుక్కడి తిని ఎన్నో సపోర్ట్ చేయకుండా ఇంకెన్నిసార్లు అనిపించుకుంటారు కవితకాయ ముచ్చట. ఏడ దళితుని ముఖ్యమంత్రి చేసిండు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఎంతమందికి ఇచ్చిండు, ఏడేడిచ్చిండు? దళితులకే కాదు ఇస్తానది, మరి ఇచ్చిరా? ఈ అడగాల జనాలు. ఊరికనే మైకుంద దగ్గర అని కూడా కెమెరామ్యాన్ గారు పక్క పోయి కూర్చొని నిలబడంగానే ఏదో ఒకటి మాట్లాడిపోవాలని మాట్లాడిపోతే నడుస్తుందా? నువ్వు తీరా ఎలక్షన్ల టైంకు దళిత బంధు అని పెట్టావు. దళిత బంధు పెట్టి ఎంతమందికి దళిత బంధు ఇచ్చినో చెప్పు. ఒక పెద్ద మనిషికి అప్పట్లో పాట రాసగా, దళితుడు ముఖ్యమంత్రిని దండోర వేసినావు, ఏ దళితునికి ఉడితివి చంద్రశేఖరయ్య. నిజంగానే మరి ఏ దళితుని పుట్టిండి మీ అయ్యే మీరు ఇంటి వాళ్ళు చెప్పురు. మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తేనే కదా అలా జనాలు అతను నమ్మిరు. మరి మీ అయ్యే దళితుడేనా? మీరు దళితులకు న్యాయం చేసినారు. నిన్నగాక మొన్న కాదు, అదేది ఏబిసిడి వర్గీకరణకు రేవంత్ రెడ్డి సర్కారు మద్దతు పలికింది. ఇలా సంతకం లేనిది అయిందా పని కావచ్చు అంటవా ఈ రాష్ట్రం కానీ కేంద్రం కానీ? మీకు మైకు దగ్గర ఉండి ఎవడన్నా ఫోటో కొడుతోడు ఉంటే నోటికి ఏడికి వస్తే ఆడికే ఉంటుంది. నీ సారపంచాయి పక్కకు పెట్టి గిసోటి దళితులకు 4 రోజులు కానీ, 4 రోజులు బీసీ వాదం అని, 4 రోజులు ఇంకో వాదం అని, ఈ పంచాయతీ వాదాలు తీసుకొని ఎన్ని రోజులు ఫోటో కట్టుకుందాం చూస్తారు చెప్పురి. మీరు దళితులకు న్యాయం చేస్తారు. ఇట్లా ఉంది మీ కథ. ఏడనన్నా ఏ ఊరికి పోయినా కానీ దళితులకు నిజంగా అన్యాయం చేసింది ఎవరంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏళ్ళ సన్నాసి ప్రభుత్వం అని అల్క పీసులో చెప్తారు. చెప్పరటరా? మందకృష్ణ మాదిగని బరాబర్గా బరాబర్గా అనుస్తాం అన్నాడు మీ అయ్య. పాత వీడియోలు మర్చిపోయినావు, వీడియోలు లేవనుకుంటావా? ఎన్ని సందర్భాలలో అన్నాడు మీ నాయన. ఎట్ట చేస్తాడు ఈయన దళిత ఉద్యమం, ఎట్ట చేస్తాడు ఎంఆర్పీ ఉద్యమం, ఎట్ట చేస్తాడు ఏబిసిడి వర్గీకరణ ఎట్ట చేస్తాడు అని అడిగి అనలే మీ అయ్య. మరి మీ అయ్య దళితులకు అన్యాయం చేసిండా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేసిందా? సరే గతంలో అంటే 60-70 ఏళ్ళ కింద ముచ్చట కాదు, ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాంట్లో ఎంతమంది దళితుల పైన మీరు అన్యాయంగా కేసులు పెట్టించి దెబ్బలు కొట్టిపోయలేదు? ఇవన్నీ జనాలు మర్చిపోయారు అప్పుడే. ఏమైనా రానున్న ఈ సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చటకు ఎట్టంలో చేసి 4 రోజులు దళితులను లేపాలి, 4 రోజులు బీసీలను లేపాలి, గిసోడి ముచ్చట తప్పితే ఇంకా ఏం లేదు. నిజంగా కూడా దళితుల మీద ప్రేమ ఉంటే మీ పార్టీ ఉంది కదా, ఇప్పుడు ఇక ఈసారన్నా మీ పార్టీ అధ్యక్షుని ఒక దళితుని చేసి చూస్తా. నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని ఒక దళితుని చేయరి, సరే ఒక బీసీని చేయరి, ఓసీని కూడా చేయరు. ఏమైనా మీరు ఉండవలసిందే ఉంటే. ఎందుకంటే మీరు ఎంతసేపటికి మేము బహుజనవాదం మాది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం వర్గం ఇగో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తావు. కానీ మరి ఏ ఒక్కరినా న్యాయమైన కొలను ఉంచినావా? అది చేత కాదు. కానీ మాటలు మాత్రం ఎంత పొడుగు మాట్లాడతావు. ఆ సర్పంచ ఎంతవరకు వచ్చిందో గా ముచ్చట మాట్లాడు. కానీ ఉత్తపుణ్యానికి ఏడబడితే ఆడ మాట్లాడి ఉన్నిచ్చే తీసుకోకు. ఆ ముసలోడికి ఈడికే పాడైపోను. నువ్వో దిక్కు మాట్లాడుతావు, నీకు మీ అన్నో దిక్కు మాట్లాడతారు, మీ బావో దిక్కు మాట్లాడతారు. ఈడుకున్న టెన్షన్ లేదు, తలకాయ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ మధ్యలో మీరు తీసుకొచ్చి పెడుతురు. ఏ దళితునికి మీ ఎలుగబెట్టింది ఏమి లేదు, నలిపెట్టింది ఏమి లేదు. ఊళ్ళో దళితులు ఏమనుకుంటారు అంటే ఈ అసమానులు పోయిన కానీ ఎంతో కొంత బాగుంది. లేకపోతే మీ అయ్యనే కనుక ముఖ్యమంత్రి ఈసారి కూడా ఇదే. ఈ వర్గీకరణ మాత్రం కాకపోవు, ఏబిసి వర్గీకరణ కాకపోవు, దళితుల రోజులో ఇంకా మన్ను పోసిన ఎదురు. కానీ మీరు మాత్రం దళితులకు న్యాయం చేసిన కాకపోదు అనుకుంటారు. ఆయన రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ బీసీ బంధు, రైతు బంధు, ఆ బంధు, ఈ బంధు అంటావు అక్క. నాకు అర్థం కాదు. కానీ
ఈ మొత్తం అన్ని బంధులకు అయితే మీరు రాబంధులు ఒలిగే పీక్క తిని రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మీరు చేసిన అప్పులకు వడ్డీ కడతానికే తలకాయ పానం తోక్కొస్తుంది. ఇక మళ్ళీ కొత్తగా చెప్పుకొస్తావు ఇప్పుడు ఈ కులం వల్ల లేపుతావు ఆ కులం వల్ల లేపుతావు. నువ్వు ఏ కులం వల్ల లేపినా ఎంత పెద్ద ఏమంటారు జాకీలు పెట్టి లేపినా కానీ పార్టీ చేసే కాలం లేదు. కానీ ఫస్ట్ ఏం పనికి అప్పులు చేసిరి ఏం కదా అనేది లెక్కలు చెప్పే ఉపాయం చేయి. కానీ ఉత్త పుణ్యానికి కులాల మధ్యలో పంచాయతీలు పెట్టి మీ కులానికి రేవంత్ రెడ్డి చేస్తలేడు మీ కులానికి మోడీ చేస్తలేడు అని లేని పంచాయతీలు పెట్టి ఏంది ఊర్లల్లో పంచాయతీలు పెట్టి ఉపాయం చేయకు. వాస్తవానికి కూడా ఈ దేశం మొత్తంలో ఈ రాష్ట్రాలల్లో మన ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు చేసిపోయారు. ఆ అప్పులకు వడ్డీ కడతానికే సరిపోతుందట. ఎంత చెప్పినా మీ గురించి తరగని ముచ్చటక్కాది ఉంటే మరి మిమ్మల్ని ఎట్లా తిట్టాక రాదు మీకు.